సో హాయ్ టీమ్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో క్యూఎన్ఏ సెషన్ అండి. యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఏది బెస్ట్ కంట్రీ? చాలామంది ఇంతవరకు నేను చాలాసార్లు చెప్పుకున్నానండి, ఏ కంట్రీ బెస్ట్, ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో చెప్పుకున్నాము. అసలు ఏ కంట్రీ బెస్ట్ అని అడుగుతున్నారు. కిర్గిస్తాన్ బెటరా, జార్జియా బెటరా, వియత్నాం బెటరా? కొంతమంది కిర్గిస్తాన్ బాగుంటుంది అంటారు, కొంతమంది వియత్నాం బాగుంది అంటారు, కొంతమంది జార్జియా బాగుంటుంది. అసలు ఏ కంట్రీ బెటర్ అని అడుగుతున్నారు. తర్వాత అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి? అసలు ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అసలు లేదంట కదా, అది మనం ఏదో సృష్టించామంట కదా, ఫేక్ డాక్యుమెంట్ అంట కదా, అది ఎక్కడ ఏ వెబ్సైట్లో కూడా లేదంట కదా, ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే ఏదో ఒక వెబ్సైట్లో ఉండాలంట కదా. అసలు దాని రియాలిటీ ఏంటని అడుగుతున్నారండి. తర్వాత సరికి ఇంకో విషయం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్స్ అండి, ఎస్పెషల్లీ రష్యాలో వచ్చేసరికి స్టూడెంట్స్ బికమింగ్ అడ్మిషన్ ఏజెంట్స్ అనమాట. అంటే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి మనం ఏమనుకుంటాము, స్టూడెంట్స్ అక్కడ యూట్యూబ్ ఛానల్ పెడితే అక్కడ హార్ష్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందని చాలామంది అనుకొని వాళ్ళని నమ్మి చాలామంది అడ్మిషన్ తీసుకుంటున్నారండి. అలా తీసుకోవడం వల్ల వచ్చే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్తానండి. అసలు ఏంటి, స్టూడెంట్స్ ఎందుకు అడ్మిషన్ ఏజెంట్స్కి అవుతున్నారు? డబ్బుల కోసం అవుతున్నారా, లేకపోతే సర్వీస్ కోసం అవుతున్నారా, లేదంటే అసలు వాళ్ళు పాపం మన అసలు ఏంటి, దేనికోసం అనేది నేను ఇప్పుడు అప్డేట్ చేస్తానండి. దాని గురించి కూడా అడుగుతున్నారు. తర్వాత వచ్చేసరికి ఆఫర్స్ కొంతమంది అడుగుతున్నారు, సార్ ఇప్పుడు మీరేంటండి ఏం ఆఫర్స్ ఎవరు, డిస్కౌంట్స్ ఎవరు, ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఎవరు, ల్యాప్టాప్ ఎవరు, అందరం ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, ఫ్రీ ల్యాప్టాప్లు అంటున్నారు. అసలు ఏంటి హార్స్ రియాలిటీ ఏంటి అని అడుగుతున్నారండి. ఓకే, ఈ 4 పాయింట్స్ డిస్కస్ చేద్దాక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ అయిపోయిన తర్వాత నేను డైలీ కండక్ట్ చేస్తానండి క్యూఎన్ఏ సెషన్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఇంకో పాయింట్ ఏంటంటే, మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, ఆర్ఎల్స్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే. అండ్ ఇంకో పాయింట్ అండి, రష్యాలో సరికి అడ్మిషన్స్ మంచి మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నే అవైలబుల్ ఉన్నాయి. మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. మంచి మంచి టాప్ అండ్ యూనివర్సిటీ అండి. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజెస్, అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ నో రష్యాలో ఉన్నాయి. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, మంచి టాప్ క్లాస్, 30 నుంచి 35 లక్షల బడ్జెట్ అవుతుంది. ఇంకో విషయం కూడా అడిగారండి, బి కేటగిరీ వర్సెస్ అంటే ఇండియా బెటర్ అబ్రాడ్ బెటర్ అని అడిగారు. సో ఇండియా వర్సెస్ అబ్రాడ్ ఏది బెటర్ అని అడుగుతున్నారండి. ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. ఈ 5 క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఏంటి బెస్ట్ కంట్రీ ఏది, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, అసలు అది ఉందా లేదా, తర్వాత స్టూడెంట్స్ అక్కడ రష్యాలో, ఎస్పెషల్లీ రష్యాలో స్టూడెంట్స్ అడ్మిషన్స్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు గైడెన్స్ రూపంలో గైడెన్స్ ఇస్తా అడ్మిషన్ చేస్తున్నారంటే అది అసలు ఏంటి, వాళ్ళు చేయొచ్చా చేయకూడదా, అసలు ఒప్పుకోరు, రూల్స్ రెగ్యులేషన్స్, వాళ్ళు ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారని చెప్తా. తర్వాత ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు నేను ఎందుకు ఇవ్వట్లేదు, మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు. తర్వాత అసలు ఇండియన్ ఎంబీబీఎస్ బెటరా, అబ్రాడ్ ఎంబీబీఎస్ బెటర్ అడుగుతున్నారండి. సో ఈ 5 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సార్ మనకి ఇండియా ఎంబీబీఎస్ వర్సెస్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఏది బెటరు, ఇండియా బెటర్ అబ్రాడ్ బెటర్ అంటే ఏది బెటర్ అంటే, సార్ మీకు ఇండియాలో ఫ్రీ సీట్ వస్తే 100% ఇండియా బెటర్ అండి. ఫ్రీ సీట్ రాకుండా, గవర్నమెంట్ సీట్ రాకుండా బి కేటగిరీ, సి కేటగిరీ అనేది 100% వేస్ట్ అండి. అది నేను చెప్పట్లా, మన సెంట్రల్ గవర్నమెంటే చెప్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా సేమ్ ఎగ్జామ్ రాయాల్సింది. ఇంతకుముందు ఏంటంటే ఇండియాలో చదివితే ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉండేది. ఏంటి, ఇలాంటి ఎంబీబీఎస్ ఒకసారి జాయిన్ అయితే డైరెక్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయేవాళ్ళు, ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా. ఫారెన్లో చదివారనుకోండి, ఒక డిసడ్వాంటేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి, ఎఫ్ఎంసీ ఎగ్జామ్. రైట్ నో 2021 నవంబర్ 18 నుంచి రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం మార్చారండి. మీరు ఇండియాలో చదివినా ఎగ్జామ్ రాయాల్సిందే, అబ్రాడ్లో చదివినా ఎగ్జామ్ రాయాల్సిందే. ఓకేనండి. అబ్రాడ్ ఎందుకు చెప్తామంటే, అంటే ఇక్కడ ఫ్రీ సీట్స్తో ఓకే, అబ్రాడ్ ఎందుకు చెప్తామంటే అడ్వాంటేజ్ ఏంటంటే, పెయిడ్ సీట్ అయితే మీరు బి కేటగిరీ, సి కేటగిరీ 70-80 లక్షల కోటి రూపాయలు పెట్టేవాళ్ళు. సో అబ్రాడ్ ఎస్పెషల్లీ రష్యాలో సార్ మంచి మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అండి. మీకు ఇండియాలో ఒక 500-600 స్కోర్ వస్తే ఎలాంటి మన గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, తర్వాత గాంధీ ఉస్మాన్ లాంటి కాలేజీలు 30-35 లక్షలు పెట్టుకుంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇది ఇన్స్టాల్మెంట్ వైజ్గా కట్టుకోవచ్చు 30-35 లక్షలు పెట్టుకుంటే. కాబట్టి అలాంటి యూనివర్సిటీ అనేది ఈజీ అనమాట. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఈజీగా కొట్టవచ్చు. ఇక్కడ వెళ్ళి బీ కేటగిరీ వెళ్ళి ఎక్కడో బీ గ్రేడ్, లో లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉన్న కాలేజీలో చదవడం కంటే మంచి కాలేజీలో అబ్రాడ్లో చదువు కూడా 100% బెటర్ అండి. ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్, హై క్వాలిటీ, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ రీసెర్చ్ అంటే రష్యాలో టాప్ అండ్ యూనివర్సిటీస్ అవి. కాబట్టి రష్యా ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది 100% బెటర్. రష్యా ప్లాన్ చేసుకోండి. కిర్గిస్తాన్ అంటారా, కిర్గిస్తాన్ ఒకటి ఇంకా అందాక అడిగారు బెస్ట్ కంట్రీ ఏదని, రష్యా బెటరా, కిర్గిస్తాన్ బెటరా అంటే 100% రష్యా బెటర్ అండి. ఎందుకంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియలీ ఫాలో ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చాలామంది అంటారు కిర్గిస్తాన్ అంటారు, లేదా జార్జియా అంటారు. ఒకసారి అక్కడ ఎంబసీ ఓపెన్ చేయండి, వాళ్ళు అడ్వైజరీస్ ఇస్తున్నారు. ఇన్ని అడ్వైజరీస్ ఇచ్చారు తెలుసా. అసలు ఇప్పటి వరకు కిర్గిస్తాన్లో
ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాలు? అసలు ఇంగ్లీష్ మీడియమా, కిర్గిజ్ లాంగ్వేజా, లేదా రష్యన్ లాంగ్వేజ్ ఎంబీబీఎస్ చదువుతారా? 5 years ఎంబీబీఎస్, 6 years ఎంబీబీఎస్, 5.5 years ఎంబీబీఎస్? అసలు లైసెన్స్ ఇస్తారా ఇవ్వరా? ఇప్పటి వరకు అఫీషియల్గా ఎక్కడ ఎలా చెప్తున్నారు? ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళంటే ఓకేనండి 5 years, ఒకరు 5 years అంటారు, ఒకరు 5.5 years అంటారు, 6 years అంటారు, ఇదిగో లైసెన్స్ ఇస్తున్నారు, అదిగో. మరి రష్యా వాళ్ళు ఏమి ఎవరో ఓన్లీ కిర్గిస్థాన్ ఇస్తారంటారు. ఎక్కడ చెప్తున్నారు? రష్యా వాళ్ళని అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంది. రష్యా నుంచి వచ్చిన అఫీషియల్గా 100% డిగ్రీ వ్యాలిడ్ అని అఫీషియల్ డాక్యుమెంటేషన్ అన్నీ ఉన్నాయి. మరి కిర్గిస్థాన్లో డిగ్రీ వ్యాలిడ్ అని ఎక్కడ అఫీషియల్ డాక్యుమెంట్ ఏది? ఈ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పడం తప్పితే అఫీషియల్గా ఏ గవర్నమెంట్ నుంచి వచ్చింది? ఏదైనా ఒక ఆథరైజ్డ్ గవర్నమెంట్ అది ఎన్ఎంసీ నుంచో లేదా ఇండియన్ గవర్నమెంట్ నుంచో, అక్కడ ఎంబసీ నుంచో అఫీషియల్గా ఏమొచ్చింది? మన ఇండియన్ గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా అఫీషియల్ డాక్యుమెంట్ వచ్చిందా? ఇప్పటివరకు అఫీషియల్ డాక్యుమెంట్ ఏమీ లేకుండా ఆ డిగ్రీ వ్యాలిడ్ అని ఎలా చెప్తారు? ఎన్ఎంసీ రూల్స్ వచ్చి 5 సంవత్సరాలు అయినప్పుడు ఇంకా ఇప్పుడు కూడా ఒక డాక్యుమెంట్ కూడా బయట రాకుండా ఆ డిగ్రీ వ్యాలిడ్ అని ఎలా చెప్తారు? లేదా రష్యా, కిర్గిస్థాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, ఉజ్బెకిస్తాన్ అవ్వచ్చు, ఎన్ని గైడ్లైన్స్ ఇచ్చిన్నారు తెలుసా? ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు ఏదైనా డాక్యుమెంట్ ఉందా? లేకపోతే ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతాయి. అందుకని రష్యా 100% బెటర్. ఓకేనండి, ఖచ్చితంగా మీరు డాక్యుమెంటేషన్ అడగాలి. ఎందుకంటే అన్ని అండర్డెవలప్డ్ కంట్రీస్, చిన్న కంట్రీస్, స్మాల్ కంట్రీస్ కాబట్టి ప్రాపర్ స్టాండర్డ్స్, ప్రాపర్ రూల్స్ ఏమీ ఉండవు. డబ్బులు ఇస్తే ఏదైనా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే అండర్డెవలప్డ్ కంట్రీస్, 20 లక్షలు 30 లక్షలు పాపులేషన్ కంట్రీస్. కాబట్టి రష్యా అనేది పెద్ద కంట్రీ, వరల్డ్లో బెస్ట్ ఎకానమీ, బెస్ట్ స్టాండర్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద రష్యా అనేది పవర్ఫుల్ కంట్రీ కాబట్టి వెరీ స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్స్, మంచి సెక్యూరిటీ, మంచి ఏదైనా కావాలంటే రష్యా 100% బెటర్. ఓకే, దట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, హై అండ్ యూనివర్సిటీస్. ఓకేనండి, ఏదైనా డౌట్స్ నాకు ఒకసారి కాల్ చేయండి. తర్వాత వచ్చేసరికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటని అడుగుతున్నారండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే సార్ మనకి ఎన్ఎంసీ వాళ్ళు ఇప్పుడు కిర్గిస్థాన్ డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడ్ అనేది తెలుస్తుంది. మీరు ఒక ఆర్టీఐ ఫైల్ చేసి మన గవర్నమెంట్కి అప్లై చేస్తే మినిస్టర్ ఆఫ్ హెల్త్కి వాళ్ళు వచ్చేసరికి ఎన్ఎంసీకి పంపుతారు. దాన్ని ఎన్ఎంసీ వాళ్ళు అక్కడున్న ఎంబసీకి పంపుతారు. ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదా కిర్గిస్థాన్, వాళ్ళకి పంపి వాళ్ళు అక్కడ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందనేది అక్కడ వాళ్ళు చెక్ చేసి, ఎంబసీ అంటే ఆ ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదా కిర్గిస్థాన్లో, బిష్కెక్లో, వాళ్ళ నుంచి ఒక డాక్యుమెంట్ పంపిస్తారు. ఒక డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్, ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్, ఇది ఇంగ్లీష్ మీడియము, ఏ కాలేజ్ బెటర్ కాదు, అక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదని అఫీషియల్గా, అది ఇంగ్లీష్ మీడియమా, బైలింగ్వల్, రష్యన్ మీడియమా, కిర్గిజ్ మీడియమా, అసలు రావచ్చా రాకూడదని అఫీషియల్గా అక్కడున్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. ఆ డాక్యుమెంట్ ఎన్ఎంసీ వాళ్ళకి ఇష్యూ చేస్తే ఎన్ఎంసీ వాళ్ళు మనకిస్తారు. దట్ ఈస్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. కొంతమందికి ఏంటంటే ఏమి తెలియక, అంటే డిఫెండ్ చేసుకోలేక, అది లేకపోయేసరికి వాళ్ళు ఏంటంటే ఇంకా అది లేదు ఇది ఏదో అంటున్నారండి. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా ఏ కంట్రీ వెళ్ళినా ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. దట్స్ ఇట్. ఫిలిపీన్స్ కూడా ఇంతే చెప్పారు, డిగ్రీ ఇన్వాలిడ్ అవ్వలేదా? ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారు ఫిలిపీన్స్, దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. అదర్వైజ్ ద డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతాయి, ఫ్యూచర్లో అవుతాయి. ఇప్పుడంటే ఒక 1 year 2 years తర్వాత అయిందనుకోండి, మీరు ఏం చేస్తారు? టైం, మనీ అంతా ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్ అవుతుంది. కాబట్టి ముందుగానే 100% ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఇంకో విషయం అండి, రష్యాలో సరికి సార్ రష్యాలో వార్ జరుగుతుంది కదండి, మా పిల్లల్ని ఎలా పంపించాలంటారంటే, రష్యాలో మీకు ఎక్కడ జరగదండి. రష్యాలో మీకు అసలు రష్యాలో జరగట్లా, రష్యా భూభాగంలో జరగట్లా, ఎక్కడో జరుగుతుంది. రష్యా ఇస్ ద పవర్ఫుల్ కంట్రీ కాబట్టి మీకు అసలు భయపడాల్సిన అవసరం. మనకి పాకిస్తాన్ జరిగింది కదా, ఏమన్నా అయిందా? రష్యా మనకంటే 10 times 20 times ఇంకా పవర్ఫుల్ కంట్రీ, పెద్ద కంట్రీ, స్ట్రాంగెస్ట్ కంట్రీ. కాబట్టి అసలు రష్యా ఇస్ ద వెరీ సేఫెస్ట్ అండి. మీరు దీనికోసం భయపడి కిర్గిస్థాన్, జార్జియా, వియత్నాం వెళ్తే అక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. ఆ ఫిలిపీన్స్ మాదిరి ఎప్పుడు డిగ్రీ వెళ్ళాడు కూడా తెలియదు. ఇప్పుడు ఫిలిపీన్స్ ఎవరైనా చేస్తున్నారు, ఇంతకుముందు ఎక్కడ చూసినా ఫిలిపీన్సే కదా, వాళ్ళ మీద టీవీల మీద అడ్వర్టైజ్మెంట్, సీరియల్స్ అన్ని ఏడబట్టినాయి ఫిలిపీన్స్. ఇప్పుడు ఏమన్నా ఉందో ఫిలిపీన్స్ లేదు కదా. అంతే, కిర్గిస్థాన్లు, జార్జియాలు, వియత్నాంలు అన్నీ ఒకప్పుడు అంతే అవుతాయి. వాళ్ళందరూ వాళ్ళు చేసిన వాళ్ళు ఫిలిపీన్స్ వేసి ఇటు వచ్చారు. కాబట్టి మీరు రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రష్యా ఇస్ ద ఓన్లీ ద ఫైనెస్ట్, సేఫ్ అండ్ సెక్యూర్ డెస్టినేషన్ అనమాట. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మీరు పెట్టే 30-35 లక్షలకి మంచి వాల్యూ ఫర్ మనీ అనమాట. మీకు గాంధీ, ఉస్మానియా లాంటి మంచి కాలేజీలు వస్తాయి. ఇంకో విషయం అండి, రష్యాలో సార్ చాలామంది స్టూడెంట్స్ అండి వీడియోలు చేస్తున్నారండి, వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారండి. సో వాళ్ళని నమ్మి మనం వెళ్ళొచ్చు అని అడుగుతున్నారండి కొంతమంది పేరెంట్స్. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దండి. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఇంకో విషయం, సేక్ ఆఫ్ మనీ అండి. ఒక అడ్మిషన్ చేస్తే 10,000-15,000 వస్తాయి. ఆ అడ్మిషన్ చేసి అది వాళ్ళు చేయరు, వాళ్ళు చదివే యూనివర్సిటీ చేయరు. వాళ్ళు మళ్ళీ ఏదో అంటే వాళ్ళు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తారు, అడ్మిషను వాళ్ళు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తారు. వీటికి 10,000-15,000 వస్తాయి చేసినందుకు.
దానికి ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, మెస్ ఫీజులు, పాకెట్ మనీ కోసం. మీకు ఏంటంటే కవరింగ్ ఏంటంటే బయట యూట్యూబ్ ఛానల్ అక్కడ ఏదో రష్యా సంబంధించి ఏదో హార్స్ రియాలిటీ ఏదో అక్కడ పూర్తిగా ఇండెప్త్ నాలెడ్జ్ ఉన్నట్టు ప్రతి యూనివర్సిటీ గురించి చెప్తారండి. ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకైతే మాకు అనుకుంటే రెగ్యులర్గా ప్రతి యూనివర్సిటీ వెళ్తాం కాబట్టి మాకు ఇండెప్త్ అనాలిసిస్, ఇండెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ స్టూడెంట్స్ ఎక్కడో చదువుకుంటారు. వాళ్ళు చదివే యూనివర్సిటీ అయితే ఓకే కొంత తెలిసింది అనుకోవచ్చు. వాళ్ళు చదవని యూనివర్సిటీ ఎక్కడో ఏ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది ఎలా తెలుస్తుంది? బయట చూడడానికి వేరు, లోపల ఇండెప్త్ వెళ్తే కదా. సో కాబట్టి స్టూడెంట్స్ ఏంటంటే ప్యాకెట్ మనీ కోసమో లేకపోతే ఏదైనా అలవాట్లు ఉండో లేకపోతే ఎడిషనల్ డబ్బులు కావాలి కదా, పేరెంట్స్ అన్నిటికీ సపోర్ట్ చేయరు కదా మనీ కావాలంటే. కాబట్టి దేనికోసం ఏంటంటే ఎడిషనల్ యాడ్ ఆన్ మనీ కోసం ఏంటంటే ఇలాంటివన్నీ చేస్తుంటారు. వాళ్ళని నమ్మి మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళని మళ్ళీ రేపు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, మీరు కూడా పెట్టుకోవడం అడ్మిషన్ చేసుకోవడమే. ఎంబీబీఎస్ చదివేది ఉండదు. వాళ్ళు ఎలా ఎంబీబీఎస్ చదవరు, ఎందుకంటే యూట్యూబ్ పెట్టి అడ్మిషన్ చేస్తున్నారంటే అర్థమైపోద్ది వాళ్ళ దగ్గర ఏ స్టాండర్డ్స్, ఏ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమి లేదంటే. వాళ్ళ దగ్గర ఏమి లేనట్టే. సబ్జెక్ట్ ఉంటే అలా చేయరు కదా. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా చదువుకొని మంచిగా రేపు యూఎస్ఎంఎల్ఏ లేకపోతే నెక్స్ట్ ఎగ్జామా, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఇవి చూసుకుంటారు. అడ్మిషన్లు, పాస్పోర్ట్లు, ఆ కన్సల్టెన్సీకి వెళ్ళండి, ఈ కన్సల్టెన్సీకి వెళ్ళండి, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఆ కాలేజీ అసలు అవసరం ఏముంది? ఇవ్వచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు. అడ్మిషన్లు ఎందుకు? ఇప్పుడు యాక్చువల్గా స్టూడెంట్స్కి అక్కడ తెలియదండి. మీకు సబ్జెక్ట్ 100% తెలియదు. రష్యా అనేది ఎలా అంటే మన విజయవాడ, గుంటూరులా ఉండదు, లేదా హైదరాబాద్ పక్కన మహబూబ్నగర్ ఇలా ఉండదు. ఒక్కొక్క యూనివర్సిటీ కనీసం 300-400 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది. మన ఇండియా కంటే 10 రెట్లు పెద్దది రష్యా. ఏదో మూలలో ఉంటాయి యూనివర్సిటీస్. ప్రాపర్గా చదివే పిల్లలు, ప్రాపర్ డిసిప్లైన్డ్, ప్రాపర్గా ఉండే వాళ్ళకి అసలు వేరే యూనివర్సిటీ అసలు సబ్జెక్ట్ తెలియదు, ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, బేసిక్ ఉండొచ్చు, బట్ ఇండెప్త్గా తెలియాలి కదా. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు ఇది. ఏదో మీరు అదే చెప్పేది, మీరు తీసుకునే ముందు అథెంటిక్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ఇండెప్త్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏదో తెలియకుండా యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ లేకపోతే అక్కడ చదువుతున్నారు కానీ గుడ్డికి నమ్మెళ్ళారు అనుకోండి, చాలామంది ఫ్యూచర్ అలానే పాడైపోయింది. ఇప్పుడు చేసే వీడియోల ఫ్యూచర్ కూడా అలానే పాడైపోయింది. వాళ్ళకి తెలుసు ఆ రియాలిటీ. అది ఎవరో నమ్మిళ్ళారు, అలా నమ్మితే వాళ్ళు ఇప్పుడు వీడియోలు చేసుకుంటున్నారు. ఎందుకంటే అమౌంట్ రికవరీ చేయాలి కదా. సో మీరు కూడా రేపు అంతే. ఇప్పుడు వాళ్ళ నమ్మి ఎవరినో నమ్మి వీడియోలు చేస్తే ఇప్పుడు ఆ యూనివర్సిటీ బాగాలేక వీడియోలు చేసుకున్నారు అడ్మిషన్ కోసం. మీరు కూడా వీళ్ళ నమ్మి వెళ్తే వాళ్ళు మీరు రేపు అడ్మిషన్ చేసుకోవడం ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇంక ఎంబీబీఎస్లో ఏం లేదు. ఇంకా అడ్మిషన్ చేసుకోవడం, ఏదో ₹2 వస్తే ఇంకా అలా ఇంకా అంతే, లైఫ్ అంతే, కథం. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు టైం పాస్ చేయడం, వచ్చిన డబ్బులతో ఇంటికి రావడం, మళ్ళీ మీరు కన్సల్టెన్సీ ఓపెన్ చేసుకోవడం, అంతే. ఇంకా అంతమించి ఏముండదు, కెరీర్ ఏముండదు. సో కాబట్టి మీరు తీసుకునే డెసిషన్ ఏంటంటే ప్రాపర్గా డెసిషన్ తీసుకోండి. నేను పిల్లలు నమ్మొద్దని చెప్పట్లా, ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు తీసుకోవాలనేదే మీరు ఇంపార్టెన్స్ ఉండాలి. ఎంతవరకు వెళ్ళాలి. సో వాళ్ళ అడ్మిషన్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటారు? రేపు పిల్లలకి ఏమన్నా అవుతుంది, వాడు ఏదో యూనివర్సిటీలో చదువుకుంటాడు, పోయి డైరెక్ట్గా ఫ్లైట్ వేసుకుని వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడతాడా? గేట్ కూడా టచ్ అయిన ఎవరు? వాళ్ళకి ఏ ఆథరైజేషన్స్ ఉంటుంది? వాళ్ళకి ఎలా తెలుస్తుంది లోపల అఫీషియల్స్ ఎవరు ఇస్తారు? వాడిచ్చేది ఎవరికి ఇస్తాడు? వాడి బిస్సప్ ఇంకొకటి ఇస్తారు, వాడి అసలు రేపు ఏదైనా పిల్లలకు ప్రాబ్లం అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అసలు ఏదైనా వాట్ ఎవర్. కాబట్టి మీరు 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరేసినా జస్ట్ కాంటాక్ట్ మీ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.